కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్టు ఇప్పుడు బంగారం విషయంలో నిజం కాబోతుందా? బంగారం చేతికి అందకుండా పోయి ఇత్తడికే బంగారం అంతా, అంటే పుత్తడి కాస్త దూరం అయిపోయి ఇత్తడి కాస్త పుత్తడిని రీప్లేస్ చేయబోతోందా? పుత్తడి మనకి అందరంత దూరాన వెళ్ళిపోతోందా? ఇప్పుడు పుత్తడిని కనీసం చూడాలంటే అబ్బా బా ఈ లెవెల్లో ఉంది, అంటే కనీసం కళ్ళతో చూడలేనంతగా దూరానికి వెళ్ళిపోతుందని కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది. కారణం రోజు రోజుకి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. ఆ కొండ మీదకి ఎక్కి కూర్చుంటున్నాయి. కొంచెం దిగమ్మా అచ్చని దగ్గర అంటుంది బంగారం. ఒక్కసారిగా 3,000 రూపాయల పెంపు గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. తులం 24 క్యారెట్ల బంగారం ధర 1,40,800 రూపాయలు, అంటే ఇంక్లూడింగ్ ఈ 3% ఆఫ్ ట్యాక్సెస్ జిఎస్టీ ఉంటాయి కదా, ఇవన్నీ కలుపుకుంటే. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,28,400 పై చిలుకుంది. ఇక బంగారం బాటలోనే అచ్చే నువ్వు పైపైకి వెళ్ళిపోతుంటే నేను కింద ఉంటాను అంటోంది వెండి. వెళ్ళమ్మా నీకైనా చాలా ఫాస్ట్గా పరిగెడతాను అంటోంది వెండి. ఏకంగా కిలో వెండి ధర 2,34,000. వింటున్నారు కదా, ఒకప్పుడు వెండి అంటే 50 రూపాయలకు పెడితే హనుమంతుడు బెల్లొచ్చేది. ఇప్పుడు కనీసం అచ్చే ఏ 2,000 పెట్టాలి. ఇప్పుడు సాధారణంగా అందరికీ బాగా చిన్నప్పుడు గుర్తుంటుంది, చిన్న హనుమంతుడు బెల్ల కొనేవాళ్ళు చిన్నప్పుడు, లేకపోతే చిన్న చిన్న వస్తువులు లాంటివి ఏమైనా చేయించేవాళ్ళు. సో ఇప్పుడు ఆ దరిదప్పులు ఎక్కడ ఉండట్లేదు. బంగారంతో పోటీ పడుతోంది వెండి. కిలో వెండి ధర ఏకంగా 2,34,000 చేరుకుంది. అమెరికా వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, డాలర్ పడిపోవడంతో గోల్డ్పై ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. అమెరికా వడ్డీ రేట్ల ఇంపాక్ట్ కనిపిస్తోంది. దాంతోపాటు గ్లోబల్గా ఉన్న అనిశ్చితి కావచ్చు, ఇవన్నీ కూడా. డాలర్ పడిపోవడం కూడా, అఫ్కోర్స్ డాలర్ పడిపోవడం అంటే ఒకప్పుడు 100 రూపాయలకు పైనే ఉండేది, అది మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది, మళ్ళీ పరిగెడుతోంది. సో దీంతోపాటు అమెరికా వడ్డీ రేట్లకు సంబంధించి దాని మీద ఇంకా క్లారిటీ లేకపోవడంతో సరే ఎందుకైనా మంచిది గోల్డ్ మీద పెడదామని చెప్పి ఇన్వెస్టర్లు అంతా కూడా వచ్చి దీని మీద పడుతున్నారు, గోల్డ్ మీద పడుతున్నారు. దీంతోపాటు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణం యుక్రెయిన్ వార్, ఇంకా క్లారిటీ రాకపోవడం, దాంతోపాటు మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కూడా కాస్త కోస్త అటు ఇటు అనిశ్చితి నెలకొనడం, ఇవన్నీ ప్రధాన కారణంగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఒక్కసారి నేను ఈ 3% జిఎస్టీ మినహాయిస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను 3% జిఎస్టీ ఉంటాయి కదా కొంచెం, వాటిని మినహాయిస్తే కనుక నిన్న అంటే ఈరోజు మాట్లాడుకుంటే ఈ 999 గోల్డ్ 999 ధర, గోల్డ్ అదే 99.9 99.5 అంటూ ఉంటారు కదా, 916 అంటూ ఉంటారు, 999 ఇలా. సో 916 గోల్డ్ గురించి మాట్లాడుకుంటే 1,24,698 రూపాయలు ఉంటే 999 ధర గోల్డ్ 999 ఏకంగా 1,36,283 రూపాయలు ఉంది. నిన్న చూసుకుంటే కేవలం 1,33,970 రూపాయలు, అంటే అటు ఇటుగా కనీసం 3,000 రూపాయలు పెరిగింది ఏకంగా నిన్నటికి ఈ రోజుకి పోల్చుకుంటే. అదే డిసెంబర్ 19, ఎందుకంటే శనివారం ఆదివారం సెలవు ఉంటాయి కాబట్టి డిసెంబర్ 19 చూసుకుంటే 1,31,000 రూపాయలు ఉంది. అంటే 1,31,000 ఎక్కడ, ఈరోజు 1,36,000 ఎక్కడ, దాదాపుగా 5,000 రూపాయల పై చిలుకు. అంటే 2021 సెలవు అనుకుందాం, 19, 22, 23 అంటే 2 రోజుల వ్యవధిలోని ఏకంగా 5,000 రూపాయలు పెరిగిపోయింది. మా కావేరి షాక్ అవుతుంది ఇందాకలా స్క్రిప్ట్ టైప్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే బంగారం ఎంత రేటు వెళ్ళిపోతుందని చెప్పి చాలా డిస్కషన్ జరిగింది మా ఇద్దరి మధ్య కూడా. అదేం సార్ అంత వెళ్ళిపోయిందంటే ఒకసారి చూద్దామని చెప్పి లెక్కలు తీస్తే కనుక మేమే షాక్ అయ్యాం, ఎంత పెరిగిపోయిందా అని చెప్పి. సో ఆ కైండ్ ఆఫ్, ఎందుకంటే అమ్మాయిలు కావచ్చు, ముఖ్యంగా మహిళలకి బంగారం అంటే అంత ఇష్టం, అంత ప్రీతి. పెరుగుతూ ఉంటే తట్టుకోలేము ఎవరైనా సరే, తగ్గుతూ ఉంటే కనుక ఆసక్తి ఉంటుంది. సో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇదే డిస్కషన్ మాకు, అదేంటి ఎంత పెరిగిపోయిందని చెప్పి, నిజమా కాదని చెప్పి 2-3 సార్లు క్యాలిక్యులేషన్స్ కూడా తీస్తే ఇదిగో నేను చెప్తున్న నెంబర్లు ఇవన్నీ కూడా. 18వ తారీఖున 1,32,454 రూపాయలు ఉండింది ఉదయం. మధ్యాహ్నం రాబోతుకు 1,32,474, ఒక 20 రూపాయలు పెరిగింది. కానీ ఆ రోజుకి కంపేర్ చేసుకుంటే కాస్త ఎక్కువగానే ఉండింది. ఇక అక్కడి నుంచి డిసెంబర్ 1న ఎంత తక్కువ ఉండిందంటే బహుశా మీరు అందరూ వింటే షాక్ అవుతారేమో, ఏకంగా 8,000 రూపాయలు సుమారుగా పెరిగింది. అదేంటి ఇంత పెరిగిందా అని చెప్పి షాక్ అయ్యాం కూడా, మేము కూడా అంతే షాక్ అయ్యాం. డిసెంబర్ 1వ తారీఖున 1,28,800 రూపాయలుగా ఉంటే 999 గోల్డ్ ధర, సాధారణంగా 24 క్యారెట్స్ అంటూ ఉంటారు కూడా. ఈరోజు చూసుకుంటే ఏకంగా 1,36,283 రూపాయలు, అంటే 1,28,800 ఎక్కడ,
1,36,823 ఎక్కడ అంటే దాదాపుగా 800 అంటే 7,000 పైచిలుకు అనుకోవచ్చు కానీ బట్ అటు ఇటుగా 8,000 రూపాయలు పెరిగిపోయింది ఏకంగా బంగారం ధర. అదే 19వ తారీఖు నవంబర్ కనుక చూసుకుంటే 1,23,000 రూపాయలు ఉండింది. 19 నవంబర్ ఎక్కడ, 19 డిసెంబర్ ఎక్కడ? 1,23,884 రూపాయలుగా 19వ తారీఖున గత నవంబర్ 19వ తారీఖు నుండి ఈ నెల 19వ తారీఖుకి ఏకంగా 1,31,779 రూపాయలు అంటే దాదాపుగా 8,000 ఇక్కడ 8,000 పై చిలుకు. ఏది ఒక నెల వ్యవధిలో 8,000 పెరిగితే దాదాపుగా ఇక్కడ 2 రోజుల వ్యవధిలోనే సుమారుగా అటు ఇటుగా 7,000 రూపాయలతో 5,000 పై చిలుకు పెరిగిందంటే బంగారం పరిగెట్టడం కాదు, ఏకంగా రన్నింగ్ రేస్లో పాల్గొంటుందేమో, ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తుందేమో అనిపిస్తుంది. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్కి పోటీ పడుతున్నాయి బంగారం వెండి. అచ్చే నేను ముందుంటా అంటే నేను ముందుంటాను అంటుంది వెండి. లేదు నీకన్నా కాస్త ఫాస్ట్గా వెళ్తాను అంటుంది గోల్డ్. సో మెటల్ ప్రైసెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఎందుకు ఇలా పెరుగుతున్నాయంటే ఇండస్ట్రియల్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతోంది వెండి మీద. ఇండస్ట్రియల్గా కూడా యూసేజ్ లేకపోతే వినియోగం ఎక్కువ అవుతోంది. ఇక బంగారం గురించి మాట్లాడుకున్న సందర్భంలో భారతదేశమే కాదు మిగిలిన సెంట్రల్ బ్యాంక్స్ కూడా, మిగిలిన ప్రపంచ దేశాల్లోని సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాళ్ళ రిజర్వ్స్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. డాలర్లో కాస్త అనిశ్చితి నెలకొనడం కావచ్చు, లేకపోతే అమెరికా వడ్డీ రేట్ల వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా సెంట్రల్ బ్యాంక్స్ మిగిలిన దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా వాళ్ళ రిజర్వ్స్ని పెంచుకోవడానికి బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి, బంగారం మీద ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. వాళ్ళ బంగారాన్ని లేకపోతే అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, వాటి నిల్వల్ని గోల్డ్ నిల్వలని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి, బంగారం నిల్వలని. సో వాళ్ళు కూడా సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు మన దేశానికి ఆర్బీఐ ఎలాగో ఆయా దేశాలకు సంబంధించి అవన్నీ కూడా, ఎందుకంటే డాలర్లో అనిశ్చితి ఉంది కాబట్టి ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎప్పటి నుంచి ఉంటుందో తెలియదు. ఇదంతా కూడా మన స్విస్ బ్యాంక్ అంటూ ఉంటాం కదా, అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బట్ ఆ విషయం పక్కన పెడితే కనుక గోల్డ్ విషయానికి వచ్చినప్పుడు రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి గ్లోబల్ లెవెల్లో ఉన్న అనిశ్చితి, అంటే ప్రపంచ మార్కెట్లో ఉన్న అనిశ్చితి కావచ్చు. ప్రపంచ మార్కెట్ గురించి అనడం కన్నా ఫర్ సపోజ్ యుక్రెయిన్కి రష్యాకి మధ్య అదేదో తేలుతుంది అనుకుంటే ఏ పట్టణ తేలటం లేదు అది. దాంతోపాటు ఇటు థాయిలాండ్ కంపెనీ చిన్నది అయినప్పటికీ వెనిజులా అమెరికాకు సంబంధించి అక్కడ ఏదో ఉంది చిన్న ఇష్యూ కంటిన్యూ అవుతుంది. ఇలా చిన్న ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కడో ఇంపాక్ట్ చూపించవచ్చు అనే ఒక ఆందోళన ఇన్వెస్టర్స్లో కనిపించడం కావచ్చు. దాంతోపాటు ఇంకా మాట్లాడుకుంటే సరే గోల్డ్ మీద పెట్టేసుకుందాం, ఎందుకంటే అమెరికా వడ్డీ రేట్లు ఇంకా క్లారిటీ రాలేదు. దాంతోపాటు ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో డాలర్ గురించి ఇంకా ఇక్కడ క్లారిటీ రావట్లేదు. సో ఎందుకంటే బెస్ట్ గోల్డ్ మీద పెట్టేసుకుందాం, ఆల్రెడీ కాస్త రేట్ కూడా వస్తుంది కాబట్టి అని చెప్పి ఆల్టర్నేటివ్లో ప్లాన్ చేసుకున్న క్రమంలోనే ప్రస్తుతం గోల్డ్ రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. సో ఇవన్నిటికీ క్లారిటీ రావడం బహుశా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. రిమెంబర్ ఇలా పెరిగిందంటే ఒక్కసారిగా పెరిగిపోవచ్చు టప్మని పడే అవకాశం కూడా ఉంటుంది, దాన్ని కూడా కొట్టిపారేయలేం. అలా అని చెప్పి ఇలాగే పెరుగుకుంటూ పోతుందా 2 లక్షలకి వెళ్ళిపోతుందా అంటే ఇక్కడ బహుశా కొన్ని రోజులు ఇంకా టైం పడుతుందేమో. ఇప్పుడున్న పరిస్థితి బట్టి చూస్తూ ఉంటే ఎందుకు కాస్త ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుంది అనేది ఈ లెక్కలు బట్టి మనకు అర్థమవుతోంది. ఒకవేళ ఆ డాలర్ విషయంలో క్లారిటీ వచ్చినా, లేకపోతే ఇటు ఆ గోల్డ్ రిజర్వ్స్ అనేవి ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ కనుక తగ్గించుకుందాం ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఇన్వెస్టర్లు కాస్త ఆసక్తి చూపించాలని తగ్గించాలనుకుందాం, అప్పుడు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఒకంత ఆసక్తిగానే ఉంది. దట్టు మనకి పండగ సీజన్, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో సంక్రాంతికి కొత్త అల్లుడికి బంగారం పెడుతూ ఉంటారు. దాంతోపాటు క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్ కావచ్చు, ఆ తర్వాత పండగ సీజన్ వస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరికి సంబంధించి మళ్ళీ అక్కడ వాలంటైన్ సీజన్ అని చెప్పి ఆహడావిడి కొంచెం ఉంటుంది, కాస్త ఇంపాక్ట్. సో ఇలా ఉంటాయి కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి, మా వాళ్ళు చెప్తున్నారు పెళ్ళిళ్ళ సీజన్ చెప్పి బాగా గుర్తొచ్చింది వాళ్ళకి. సో వాటి మీద కూడా ఇంపాక్ట్ ఆయా కారణాలు అనేక కారణాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే మాత్రం బంగారం ఎక్కడ ఆగేటట్టు కనిపించట్లేదు, కుదిరితే ఇంకా పరుగులు పెడతాను తప్ప ఇక్కడ తగ్గేటట్టు ఎక్కడ తగ్గను అన్నట్లుగానే కనిపిస్తోంది బంగారం విషయం మాత్రం. సో ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుందని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం బంగారం ఉరుకలు పెడుతోంది, పరుగులు పెడుతోంది, ఏకంగా 1,40,000 పైచిలకు చేరిందంటే అర్థం చేసుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు, బంగారం ధరలు తగ్గచ్చు అనుకుంటున్నారా, పెరగచ్చు అనుకుంటున్నారు? ఒకవేళ తగ్గచ్చు అనుకుంటే ఎందుకు, పెరగచ్చు అనుకుంటే ఎందుకు, ఎంతవరకు చేరుకునే అవకాశం ఉంది? 2 లక్షలకు చేరుకోవచ్చు తులం బంగారం అని చెప్పి డిస్కషన్ జరుగుతున్న తరుణంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.